స్వరాష్ట్ర సాధన కోసం కుటుంబాలను సైతం లెక్క చేయకుండా విద్యార్థులు, యువకులు, జర్నలిస్టులు అనేక మంది పోరాటం చేశారు. స్వరాష్ట్ర పోరాటంలో పోలీసుల లాఠీ దెబ్బలకు గురికావటమే కాకుండా ఎన్నో కేసుల పాలై జీవితాలకు దారి లేకుండా చేసుకున్నది కొందరైతే, రాష్ట్రం ఏర్పాటవుతుందా కాదా అనే బెంగతో గుండెపోటుతో మరణించిన వారు మరికొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన రాష్ట్రంలో ఇంకా కొందరు ఉద్యమకారులకు ఎలాంటి న్యాయం జరగకపోవడంతో ఆ కుటుంబాలు, ఉద్యమకారులు దిక్కుతోచని పరిస్థితిలో ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్రం కోసం పోరాటం చేసిన కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పటికీ ఉద్యమంలో పాల్గొన్న వారికి న్యాయం చేయలేకపోయారని వారంతా వాపోతున్నారు. సిద్దిపేట జిల్లాలోని అనేక మంది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం పోరాటం చేసిన ఎందరో అమరులైనా మరికొంతమంది కేసుల పాలై నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 14 సంవత్సరాల పోరాటం తర్వాత 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాగానే ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ 2014 ఎన్నికల్లో అధికారంలోకి రాగానే ఉద్యమ నాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. కొంతమంది ఉద్యమ నాయకులపై కేసు ఎత్తివేసినా ఇంకా మరికొందరిపై కేసులు అలాగే ఉన్నాయి. సిద్దిపేట జిల్లాకు చెందిన 39 మంది అమరుల్లో 26 మంది అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకున్నారు. మిగతా అమరుల కుటుంబాలు ప్రభుత్వం నుంచి ఆపన్నహస్తం కోసం 10 ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రానికి చెందిన లక్ష్మారెడ్డి ఓ పత్రికలో జర్నలిస్ట్ గా పనిచేస్తూ ఉద్యమానికి చెందిన వార్తలు సేకరిస్తూ తెలంగాణ వస్తుందా రాదా అనే బెంగతో 2013 జనవరిలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈయన అంత్యక్రియల్లో పాల్గొన్న అప్పటి దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి, ఉద్యమకారులు, కళాకారులు, జర్నలిస్ట్, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి 10 ఏళ్లు గడుస్తున్నా మాటలకే పరిమితమైంది గత ప్రభుత్వం. జర్నలిస్ట్ లక్ష్మారెడ్డి సొంత ఊరిలో ఒక్క ఇల్లు తప్ప ఒక్క గుంట భూమి కానీ ఎలాంటి ఆస్తులు గానీ లేవు. అమరుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పడంతో లక్ష్మారెడ్డి భార్య యశోద ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ తన కూతురుతో 10 ఏళ్లుగా వివిధ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతోంది. ఎప్పుడు కూడా ఉద్యమం గురించి ఆలోచించేది, ఉద్యమం గురించే మాట్లాడేది, దానికోసమే వార్తలు రాసేది, రకరకాలుగా జనాలకి హెల్ప్ కూడా చేసిండు. కానీ తను అదే దాంట్లో ఉండి ఇంకా హార్ట్ స్ట్రోక్ తోటి 2013 జనవరిలో చనిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు ఏ ప్రభుత్వం నుంచి కూడా ఎక్కడి నుంచి కూడా ఎలాంటి హెల్ప్ లేదు. చాలా మంది నాయకుల్ని కలిసినాం, ఎమ్మెల్యేలను కలిసినాం, ఎవరి నుంచి కూడా ఎలాంటి హెల్ప్ లేదు. ఈవెన్ జర్నలిస్టు నాయకుల నుంచి కూడా మాకు ఎలాంటి హెల్ప్ లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఒక ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ నా పాపని చూసుకుంటున్నాను అంతే. ఇంకా ఎవరి నుంచి ఎలాంటి హెల్ప్ అయితే ఇప్పటి వరకు జరగలేదు. ఇప్పుడైనా కనీసం ఏదైనా జాబ్ కానీ ఏదైనా హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను. ఉద్యమం గురించి గల్ఫ్ గాయాలు అని చెప్పేసి అది కంటిన్యూగా ఎవ్రీ వీక్ వెడ్నెస్డే అట్లాగా వచ్చేది. దాని గురించి, ఇసుక మాఫియాల గురించి, దానివల్ల ఎంతమంది నష్టపోతున్నారు ఏంటి అని అలాంటి వార్తలు ఎక్కువగా రాసేది. వాటిపైన ఎక్కువగా మాట్లాడేది. ఇంట్లో కూడా ఉద్యమం గురించి చాలా మంది చనిపోతున్నారు అని చెప్పేసి దాని గురించి ఆలోచించుకుంటూ ఉండేది. ఇప్పుడు కూడా ఇంట్లో కూడా అదే విషయాలు మాట్లాడేది. స్వరాష్ట్రంలో గత ప్రభుత్వం పోలీస్ కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియ చేపట్టిన సందర్భంలో చేర్యాల ప్రాంతానికి చెందిన యువకుడు ఎండి జహీరుద్దీన్ కానిస్టేబుల్ గా ఎంపికయ్యారు. జహీరుద్దీన్ పై పలు కేసులు ఉండటంతో పోలీసు వెరిఫికేషన్లో రిజెక్ట్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న పాపానికి కేసులు నమోదు కావడంతో వచ్చిన ఉద్యోగం పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు జహీరుద్దీన్. మేము తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కొరకు, తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ యువకులు అందరికీ నీళ్లు, నిధులు, నియామకాలు ఇలా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అందరికీ ఉపాధి కలిగి మన ఉద్యోగాలు మనకు కావాలని ఎన్నో పోరాటాలు చేసినాం, రాస్తారోకాలు చేసినాం, ధర్నాలు చేసినాం, జైలుల సైతం మేము ముద్దాడాం. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కల్వకుంట్ల కుటుంబం మరి ఉద్యమకారులను అణిచివేశారు. ఏ ఉద్యమకారులను లాఠీలతో కొట్టించిన ఉద్యమ ద్రోహులకు మరి నామినేట్ పదవులు కానీ వాళ్ళని ఆయన మంత్రులు, ఎమ్మెల్సీలను చేసిండు. ఉద్యమకారులని తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఉద్యమకారులలో కాంగ్రెస్ ప్రభుత్వం వారందరికీ అండగా ఉంటూ ఉద్యమకారులందరినీ సముచిత స్థానం కల్పించాలని
నేను కోరుకుంటున్నాను. చేర్యాల ప్రాంతానికి చెందిన విద్యార్థి నాయకుడు బాబుగౌడ్పై 20 కేసులు పెట్టి నానా ఇబ్బందులు పెట్టిన తెలంగాణ జెండాను వదలలేదు. రాష్ట్రం వచ్చిన తర్వాత కొన్ని కేసులు కొట్టివేసినా మరో 3 కేసులు వెంటాడుతున్నాయి. రాష్ట్రం కోసం పోరాటం చేసి జీవితాన్ని కోల్పోయాను తప్ప తనకు ఎలాంటి మేలు జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2009-2011 మా యొక్క విద్యాభ్యాసం ఇంటర్మీడియట్ చేర్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న సమయంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఒక తెలంగాణ అంటే చేర్యాలంటే తెలంగాణ ఉద్యమం రేంజ్లో తీసుకెళ్లడం జరిగింది. కానీ తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అనేకమైనటువంటి కేసులను కూడా మాపై వేసుకోవడం జరిగింది. పలుమార్లు జైలు జీవితం కూడా గడపడం జరిగింది. ప్రస్తుతానికి ఇప్పటి కూడా కొన్ని కేసులు ఇంకా కొట్టివేయడం జరగలేదు. ఆ కేసులు కూడా ఉద్యమ కేసులు కూడా కోర్టు చుట్టూ తిరగడం జరుగుతుంది. అంతేగాని ఈ యొక్క సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులకు గత ప్రభుత్వమైన ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఉద్యమకారులను మాత్రం ఎలాంటి గుర్తింపు కూడా లేకపోవడం జరిగింది. దయచేసి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలైనా సరే ఉద్యమకారులను గుర్తించి ప్రస్తుతం మాపై ఉన్న కేసులు ఎలాంటి కొట్టివేయడం జరగలేదు. ఆ యొక్క కేసులను కూడా వాటి గురించి ఇమీడియట్లీ తెలుసుకున్న కేసులను కూడా కొట్టివేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. తెలంగాణ ఉద్యమ సమయంలో పోరాటం చేసిన యువకులు, విద్యార్థులు, జర్నలిస్టులకు, ఉద్యమకారులకు ఈ ప్రభుత్వమైనా న్యాయం చేస్తుందని ఆశిద్దాం.